అన్నం పెట్టింది మరి రాజు సిరికపోయే రారాజు భార్య కాలుగూరు కంచి కంటిరేపు దగ్గర కళ్ళ చూస్తే మరి రోజాన రోజు నేను కచ్చికడికి వేచారు నా భార్య కిలకిల నవ్వుకుంటే నా ప్రాణం కలిగేది సిలికలాంటి ఒక చిన్నవేయింది అవసరానికి ఒక వాలిపోయింది కాయలు కొట్టిన మహాడోల భార్య కడగల్లో ఒక కాంతి చిన్నవైంది కాదరా భర్త ఒక కండ్రెప్ప లాంటి వాడు భార్య కష్టం వచ్చినాడు భర్త ఆదుకోవాలి భర్త కష్టం వచ్చినాడు భార్య ఆదుకోవాలి భార్య భర్తలు ఒకటైతే బ్రహ్మలోకం ఒకటి సత్యం పురుషులు ఒకటైతే స్వర్గలోకం ఒకటి అన్నారమ్మా మరి పొద్దంతా మగవాడు మరి అరవ కష్టం చేసే వారికి ఇంటికాడున్న భార్య సేద తీర్చాలి కానీ సమస్య కాకూడదు అన్నారు ఇంటికి లక్ష్మి ఇల్లాలో అన్నారు ఇల్లాలు చిన్నపోతే ఇల్లంతా చిన్నపోతుంది కడగల్లమకు కడిగిన శృంగారమే కడగకున్న శృంగారమే అన్నారమ్మా మరి ఏడ్చిన ఉత్సవం ఆడి ఏడ్చిన కొంత కటకట అన్ని ఇంట్లో కట్టుబట్ట కరవైతుందా అట మరి నా భార్య ఎండి లేక చిన్నవేందా బంగారం లేక చిన్నవేందా ధనం లేక చిన్నవాయన ధాన్యం లేక చిన్నవాయన రాజ్యాలు లక్షలాది డబ్బు కోట్లాది ఆస్తున్నది వత్తికున్ను నూనెకు ఎంత దగ్గర భార్య భర్తల సంబంధం అంటే ఎంత దగ్గర అన్నారు భార్య కష్టం వచ్చినాడు భర్తకు చెప్పుకోవాలి భర్తకు బాధ వచ్చినాడు భార్యకు చెప్పుకోవాలన్నారు అమ్మా మరి తింటేనే తిరుపతి లడ్డు తీపి తెలుస్తుంది అంట మందలిచ్చి మాట్లాడుతున్న మనసులో మరో మరే బయట పడుతుందో అన్నారు ఆడిదాని మర్మం ఆకాశవంతు నీళ్ళ శాపడుకు లెక్క పెట్టిన మానవుడు లేకపోయానమ్మా కన్యకు సొమ్ముల మీద రండి ఈ యశకాంతకు ఎవడు రాలేదన్నారు అన్నారమ్మా మరి కట్టెకు తిప్పి తాగితే కట్టె దక్కబోదు మనిషి మనాలు పెట్టుకుంటే మనిషి దక్కబోడు బామా రంది పెట్టుకున్న మానవుడు ముందు దువ్వలేడు రందికి ధైర్యమే మంద అన్నారమ్మా
పెద్ద సొమ్ములు లేకనా ఆయనకు గుడమ్మలే ఓరి వారి ఆడలు సుతం గుడమ్మరావు ఆడోళ్ళు గుడమ్మదాయన కాంచెల్లే చేరుకు 200 రూపాయలు అయింది. ఆడోళ్ళు అమ్మరి కుక్కిన కాంచెల్లే 30 రూపాయలకు ఒక్క అమ్మరి అయింది. లాక్డౌన్ లో 150 రూపాయలు పెట్టిన దొరకలేదయ్యా. పర్మిషన్ లో పోతే సార్లు ఒక్క అమ్మరి పొట్లం దొరుకుతారని ఓరి వారి ఈ పొల్ల అమ్మారు తింటది గుడమ్మరావు మరకల పోతే నీ అమ్మ చిన్న చిన్న ముద్దలు చిటిక్కొని ఎదురుగా దాని సంగతి నీ కాకు నీరున్న దాంతో ఈ పొల్ల నీకు ఎట్టే ఉన్నట్లు దీని సంగతి అంతా మరి మీ ఇద్దరు పరిచయమేనా ఎందుకో పిల్లవని బంగుళాలు లేని వాళ్ళకు లేదన్న బాధ బంగుళాలు ఉన్నోళ్ళకు బల్ల పిల్లలు అన్నారు కూడా లేని వాళ్ళకు లేదన్న బాధ పడారు కూడా ఉన్నోళ్ళు పాడుకులు ఎవరండి బస్సు వీళ్ళకేమో పాల వీధి రండి కన్ను సొమ్మని వీధి రండి ముసలోడికి సుట్ట వీధి రండి ముసలి తల్లికి ముచ్చట వీధి రండి తాగుబోతుకి ఎప్పుడు బాగా ఉన్న బాధ ఈ దొంగ జన బాధ ఈ వేషకాంతకు ఈ పూటకు ఎవరు రాగలరండి ఎవరి రంది వాళ్ళకున్నది బామా నీకేమి రంది కలిగనమ్మా రంది లేని మానవుడు జగమంది ఎవరున్నారమ్మా నాకు లేదు తోడి తప్ప ఎవరి తోడి చెప్పుకుంటానే రాదు నాదరా ప్రాణనాదా మనము ఎదిలో గుడిలో
అంటారు నాదా మగవారికి ఒక్కడే వంశము ఒక్కడే గోత్రము ఆడదానికి 2 వంశాలన్నను 2 గోత్రాలన్నను ఆడదానికి 2 వంశాలు ఎట్ట 2 గోత్రాలు ఎట్టను అంటే ఆడది పుట్టిన కాడికి వెళ్ళి అవగారి వంశం పోతుంది అవగారి గోత్రం ఉదరిద్దరు పెరిగి చెద్దయినాక మెడలాన మంగనే మడితే పెళ్లి అయితే ఆడ అత్తగారి వంశం పోతుంది అత్తగారు గోత్రం ఉద్ధరిస్తారు ఓకాడ కొడుతుంది ఓకాడ చచ్చిపోయి సవాలైతే ఆడదాని జీవితమే అరవంతమైన బతుకన్నా అందుకే మంచాడు ఇక్కడ జనం వచ్చిన సంగతి అత్తగారి ఇంటికాడు బిడ్డకి ఏర్పాటైతే చేతుల పావుల కొంత లేకున్నా పక్క ఇంటికి పోయి మా నాయన జనం వచ్చిందాడా మా జనం వచ్చిందాడా 100 రూపాయలు పడుకొని నేను మామను చూసొచ్చినాక మాయను చూసొచ్చినాక పొయ్యచ్చి నీ కూలి తెస్తాడు విద్య నేను పరవన్నం కొంట పోకున్నా పెరుగన్నం కొంట పోతానాది నీ బట్టలు చూడబోదు ఎంతో ఖరాబైనాయి నీ తల చూడబోతే ముడతలు ఇగిన తాడి బంధువులు అయిందే అమ్మా ఏ కొడుకు బాబు నీకు నీకు వయ్యాలేదా కడవలు నీళ్ళు కాగబెట్టి నీళ్ళు అమ్ములు గోడ తెచ్చి సండి పిల్ల వల్ల తీసుకుపోయి బండ మీద కూకుండా పెట్టి చిన్న పిల్లలకి ఎట్లా తాళం పోతుందో ఆ బిడ్డ సండి పిల్లల్ని కూర్చుని పెట్టి అమ్మకు తాళం పోసి అయ్యే తాళం పోసి బట్టడిసి బట్ట కట్టి ఆ బిడ్డ తెచ్చిన సత్యన్నమైన అన్నమూల పురుగు పురుగులే పోతే చచ్చిపోతారు తెచ్చిన పరవన్నము రెండు రోజులు అడుచుకున్నాక ఇంటికాడ కొడుకు రాని కట్టరు తినడానికి కట్టరు బరసాది కట్టరు సంసారమాది కట్టది నాయనా నిన్ను మళ్ళా 4 రోజుల కట్టనని ఆ బిడ్డ అత్తగారింటి పోతుంది అప్పుడు ముప్పడి గంటలు అయ్యా మానవ జీవితం అంటే మానవ సిద్ధం కాదు కరెంటు బుగ్గ ఎలాంటిదో మానవ జీవితం అలాంటిది కరెంటు బుగ్గ ఎప్పుడు ఎగిరిపోయి తెలియదు ఈ పొందులకి ఎప్పుడు బంధువు జరిగేది ఎవరికి తెలియదే అమ్మా మన కరవాలకు అయినా పైకి
తెచ్చే వరకు 3 రోజుల శవమై గురువు వాసన వచ్చిన జనం అంతా ముక్కులు మూసుకున్నా కడపన పుట్టిన బిడ్డకే కానీ ఏ బిడ్డకు ఆ వాసన రాను ఏ వాసన రారే